నేను అనుకోను. ఉన్నది కన్సాలిడేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రైట్ సార్. ఈ 5 ఏళ్ల జగన్ పాలన మీద ఎప్పుడు కూడా చిరంజీవి నెగిటివ్గా కామెంట్ చేయలేదు. అవకాశం సందర్భం దొరికిన 3 రాజ్యాలకు అనుకూలంగా కూడా మాట్లాడినట్టు వార్తలు. ఎస్ సార్, ఆయన స్వాగతించారు కూడా చిరంజీవి. అంటే పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. అనేక సందర్భాల్లో చిరంజీవి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఆయన కూడా సాధారణంగా ఆయన్ని ఎదురెళ్ళి మరీ ఆహ్వానించిన పరిస్థితి ఉంది. సో ఒక రకమైన ర్యాపో వాళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో పొలిటికల్గా తమ్ముడికి లబ్ధి చేకూర్చేందుకు జగన్తో వైరం పెంచుకుంటారా? ఖచ్చితంగా మరి జగన్ విమర్శించాలి కదా సార్ క్యాంపెయిన్కి వెళ్తే. చెప్పలేము, విమర్శించాలని రూల్ ఏం లేదు కదా. సో పవన్ కళ్యాణ్కి ఓటేయమని అడగచ్చు, పవన్ కళ్యాణ్ వల్ల మీకు న్యాయం జరుగుతుంది అని అనొచ్చు, పవన్ కళ్యాణ్ తరఫున నేను హామీ ఇస్తున్నా మీకు సేవలు చేస్తాను అనొచ్చు, ఇవన్నీ అనొచ్చు. జగన్ విమర్శించాలని రూల్ ఏమీ లేదు. జగన్ విమర్శించకుండా కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేయమని అడగవచ్చు మోదీలాగా. సో అంటే మోడీ కంటే అంత కన్ఫ్యూజింగ్గా ఉండాల్సిన అవసరం లేదు చిరంజీవికి. చిరంజీవి ఇస్ నాట్ ఎ పొలిటీషియన్, మోడీ ఇస్ ఎ పొలిటీషియన్. చిరంజీవి ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు. సో తాను తన సోదరుని కొరకు ప్రచారం చేసే సమయంలో సోదరునికి ఓటు వేయని పాజిటివ్ క్యాంపెయిన్ కూడా చేయొచ్చు. కౌంటర్ క్యాంపెయిన్, నెగిటివ్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో నాకు ఇప్పటికి గుర్తు, నేను ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఒక సందర్భంలో ఒక మీటింగ్లో అంటే నాపై పోటీ చేస్తున్న ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటానని భావించేటువంటి ఒక ప్రఖ్యాత మేధావి, ఏం సార్ నన్ను పిలుస్తలేరు మీ క్యాంపెయిన్లో, నేను వచ్చి మీకు మాట్లాడకూడదా అన్నాడు. సార్ మీరు వస్తా అంటే ఎవరు అభ్యంతరం సార్, చాలా సంతోషం మీరే వస్తా అంటే, కానీ మీకు ఉన్న రాజకీయ ఇంక్లినేషన్ నాకు తెలుసు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని పిలవలేదు సార్ అన్నాడు. ఇబ్బంది ఏముంది, నేను మాట్లాడతాను కదా అని అన్నాడు. అని నా వేదిక మీదకి వచ్చి నాకు ఓటేవి అని చెప్పలేదు, నా ప్రత్యర్థులు ఓటేయకూడదని చెప్పలేదు, కానీ నాకు అనుకూలంగానే క్యాంపెయిన్ చేశాడు. ఎట్లా చేశాడు, వచ్చి నాకున్న పాజిటివ్ అంశాలన్నీ చెప్పాడు, నాకు ఓటేవి కూడా చెప్పలేదు ఎక్కడ. సో అట్లా తెలివిగా సమర్థించుకోవచ్చు, ఏం మాట్లాడుకుంటాం కూడా. సో అందువల్ల చిరంజీవి వెళ్ళి పవన్ కళ్యాణ్కు ఓటేయమని మాత్రమే క్యాంపెయిన్ చేసి కూడా రావచ్చు కదా. పవన్ కళ్యాణ్ ఓటేయమని చెప్పేటప్పుడు జగన్ తిట్టాలని రూల్ లేదు కదా. అందుకే ఇవన్నీ స్టిల్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్కు ఓటు వేయమని ఇండివిజువల్ కెపాసిటీలో పాజిటివ్ క్యాంపెయిన్కే పరిమితమవుతాడా, లేదా పొలిటికల్ క్యాంపెయిన్లో ఎంటర్ అవుతాడా, లేదా కూటమి క్యాంపెయిన్ చేస్తాడా, జనసేనకు మాత్రమే చేస్తాడా, అసలు జనసేన ఇతర అభ్యర్థులు చేయకుండా ఒక్క పవన్ కళ్యాణ్కే చేస్తారు, ఇవన్నీ క్వశ్చన్సే. సో అంటే దట్ డిఫైన్స్ ద పొలిటికల్ రోల్ ఆఫ్ చిరంజీవి. ఒక్క పవన్ కళ్యాణ్కే క్యాంపెయిన్ చేసి చిరంజీవి వెళ్ళిపోతే బహుశా వైసీపీ కూడా అతన్ని టార్గెట్ చేయదనుకుంటాడు, చేస్తే అది మూర్ఖత్వం అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ దాటి ఆయన ఇతర జనసేన అభ్యర్థులకో కూటమి అభ్యర్థులకో పోటీ చేసినప్పుడు, తమ రాజకీయ ఇంట్రెస్ట్లను హర్ట్ చేసినప్పుడు ఏ ప్రత్యర్థి పార్టీ ఒప్పుకోదు. అందువల్ల అనివార్యంగా చిరంజీవిపై కూడా ప్రశ్నలు రైజ్ అవుతాయి. ప్రజారాజ్య విఫల ప్రయోగము వస్తుంది. ప్రజారాజ్యానికి వాస్తవంగా ఇప్పుడున్న జనసేన కన్నా ఎక్కువ జనాదరణ ఉంది. ప్రజారాజ్యం అలాగే కొనసాగి ఉంటే రాష్ట్ర రాజకీయాలే వేరే ఉండేవి. కానీ చిరంజీవి ఆ రాజకీయ ప్రయోగాన్ని అర్ధాంతరంగా ఆపాడు. అది అనివార్యంగా ఆయన పొలిటికల్ స్పేస్లోకి వచ్చినప్పుడల్లా అది వెంటాడుతుంది. ఆయన పొలిటికల్ స్పేస్లో లేనప్పుడు పాపం ప్రయత్నం చేశాడు. ఆయన ప్యాషన్ సినిమా, ఆయనకు పాలిటిక్స్ కాదు ప్యాషన్, అది చిరంజీవి చెప్పాడు ఒకప్పుడు, ఇటీవల చెప్పాడు, మా తమ్మునికి ఉన్నంత ప్యాషన్ నాకు లేదు అని, నాకు ప్యాషన్ సినిమా అని ఏదో ప్రయత్నం చేశాడు, వెనక్కి వెళ్ళాడులే అని అనుకుంటారు. కానీ మళ్ళీ పొలిటికల్ స్పేస్లోకి వస్తే అనివార్యంగా పాత పొలిటికల్ హిస్టరీ హాంట్ చేయకపోదు. రైట్ సార్.